హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో మనము కొన్ని కౌంటబుల్ వర్డ్స్ తెలుసుకుందాము అండ్ తెలుగులో ఏమంటారో అలాగే దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా తెలుసుకుందాము. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, ఒక అమ్మాయికి కూడా అతనంటే ఇష్టం ఉండదు అంటే ఏమంటాము? హార్డ్లీ ఎనీ గర్ల్ వుడ్ లైక్ హిమ్ అంటామన్నమాట. అండ్ ఇంకొకటి సెకండ్ వన్, అతని చేతుల్లో చాలామంది బాధపడ్డారు అంటే ఏంటి? మెనీ ఎ మెన్ హ్యాస్ సఫర్డ్ ఎట్ హిస్ హ్యాండ్స్ అనొచ్చు అనమాట. ఇద్దరిలో ఒకరైనా రాలేదు అని చెప్పాలన్నప్పుడు ఏం చెప్తామంటే నైదర్ మ్యాన్ హ్యాస్ కమ్ అంటామన్నమాట. అతనికి జీతం చాలా తక్కువ అంటే ఏం చెప్తాం? హీ గెట్స్ ఎ స్మాల్ శాలరీ అంటామన్నమాట. అండ్ ఇంకొకటి, ఆ సీసాలో పాలు లేవా? ఈజ్ నాట్ దేర్ ఎనీ మిల్క్ ఇన్ ద బాటిల్ అంటున్నాం అనమాట. అంటే ఇక్కడ మిల్క్ అనేది క్వాంటిటీ గురించి చెప్తున్నాం మనము. అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా కొన్ని సెంటెన్సెస్ రాసుకున్నాను, అవి చెప్తాను. సీసాలో ఏమాత్రం పాలు లేవు అంటే ఏమంటామంటే దెర్ ఈజ్ హార్డ్లీ ఎనీ మిల్క్ ఇన్ ద బాటిల్ అంటామన్నమాట. ఇంకొకటి, దయచేసి కొంచెం నీళ్ళు ఇవ్వండి అని ఎవరినైనా అడగాలనుకోండి, అప్పుడు గెట్ మీ సమ్ వాటర్ ప్లీజ్ అంటామన్నమాట. అలాగే గ్లాసులో ఎన్ని పాలున్నాయి అని అడగాలనుకోండి, హౌ మచ్ మిల్క్ ఈజ్ దేర్ ఇన్ ద గ్లాస్ అంటామన్నమాట. చాలా వంతు పాలు ఉదయమే తీసుకుంటాను అంటే ఏమంటామంటే ఐ టేక్ మచ్ ఆఫ్ ద మిల్క్ ఇన్ ద మార్నింగ్ అంటామన్నమాట. నీ గ్లాస్లో నా గ్లాస్లో కంటే తక్కువ పాలున్నాయి అని చెప్పడానికి ఏమని చెప్తామంటే యువర్ గ్లాస్ హ్యాస్ లెస్ మిల్క్ దాన్ మైన్ అంటామన్నమాట. అండ్ ఇంకో సెంటెన్స్, నదిలో నీరు ఎక్కువగా ఉంది అంటే దెర్ వాజ్ టూ మచ్ వాటర్ ఇన్ ద రివర్ అంటామన్నమాట. ఇది దాంట్లో సగభాగమా అని అడగాలనుకోండి, ఈజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ దాట్ అంటామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.